உனக்குள்ளே பரிசுத்தம் காணப்பட வேண்டும். మొట్టమొదటిగా అవసరమైంది పరిశుద్ధత. உடைய ஆவி ஆத்மா சரீரத்திலே பரிசுத்தம், ప్రాణాత్మ శరీరంలో పరిశుద్ధత అవసరం. உடைய கண்ணின் பார்வையிலே பரிசுத்தம், కంటి చూపులో పరిశుద్ధత అవసరం. உடைய சிந்தனையிலே பரிசுத்தம், ఆలోచనల్లో పరిశుద్ధత ఉండాలి. உடைய செயல்களிலே பரிசுத்தம், చేసే క్రియలు కార్యాల్లో పరిశుద్ధత உடைய ఉండాలి. குடும்ப வாழ்க்கைக்குள்ளே பரிசுத்தம், కుటుంబ వ్యవస్థలో పరిశుద్ధత ఉండాలి. உடைய வியாபாரத்திலே பரிசுத்தம், వ్యాపారాల్లో పరిశుద్ధత ఉండాలి. உடைய வேலையிலே பரிசுத்தம், నీవు పని పాట చేసే చోట పరిశుద్ధత ఉండాలి. உடைய ஊழியத்திலே பரிசுத்தம். చేస్తూ ఉన్న సేవలో పరిశుద్ధత ఉండాలి. பரிசுத்தம் இல்லாமல் அவரை தரிசிக்க முடியாது. పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కడు ఆయనను చూడలేడు. என்னால் வரப்போகிற இயேசு பரிசுத்தம் உள்ளவர். ఎందుకంటే రాబోతున్న యేసు క్రీస్తు పరిశుద్ధుడు. ஆகவே பரிசுத்தத்துக்கு நாம் அர்ப்பணிக்க வேண்டும். అంచేత పరిశుద్ధ జీవితాన్ని చేయడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి.